మెంటాలిటీ ఉంటుందండి, ఇటువంటి మెంటాలిటీ. చూడండి, పుణ్యమా పురుషార్థమా, గీతలో ఏం చెప్పారు చూడండి. ఆ అంత్యకాలంలో ఏ సంస్కారం ఉంటుందో అదే రాబోయే జన్మకు సద్గతిని కలుగు చేసేటువంటిది, చక్కని గతి కలుగు చేస్తుంది. కాబట్టి యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమే వైతిక ఉంతే సదా తద్భావ భావితః. ఆయన అంత్యకాల సంస్కారం చాలా మంచిది. ఎట్లా వస్తుంది? అంత్యకాలంలో భగవన్నామం. ఇప్పుడు చూడండిరా, గాంధీ మహాత్ముని అకస్మాత్తుగా షూట్ చేశారండి. ఎక్కడ? బిర్లా హౌస్ లో, బిర్లా భవన్ లో. కూలిపోయినాడు. వారు తలంచలే, ఐడియా లేదండి ఇట్లా ఎవరో వచ్చి కాల్స్తారని. అకస్మాత్తుగా చనిపోతూ ఏమన్నారు చెప్పండి? హా రామ్, హా రామ్ అని చెప్పి తారక ఉచ్చరిస్తూ ప్రాణం విడిచాడండి. ఏమండి, అంత్యకాలంలో తారకం రావాలంటే సామాన్యం అండి. వారికి ఎందుకు వచ్చింది చెప్పండి? ఇది అందరికీ వస్తుందా చెప్పండి? ఇది తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య. అర్జునే, అంత్యకాల సంస్కారం గొప్పదే, కానీ ఎట్లా వస్తుంది? సర్వేషు కాలేషు, జీవితంలో ఎల్ల కాలమందు కూడా దైవ సంబంధమైనటువంటి విచారణ చేస్తుంటే, ఆ నామస్మరణ చేస్తుంటే అంత్యకాలంలో అది వస్తుంది, జ్ఞాపకానికి వస్తుంది. లేకపోతే కనుక ఆ అంత్యకాల సంస్కారానికి జీవితం అంతా కూడా చక్కగా భగవన్మయం, దైవభక్తి కలిగి ఉండటం చాలా మంచిదండి. కనుక అనేకమైనటువంటి విద్యలు ఉన్నప్పటికీ ఈ అధ్యాత్మ విద్య మానవుడిని తరింపజేస్తుంది. జీవితంలో నిజంగా ఈ తారక విద్య తరింపజేస్తుందండి. అది దుఃఖాన్ని పోగొడుతుంది. ఏమండి, ఆ విద్యలో ఎవరైనా ప్రవేశం కలిగి ఉన్నారా చెప్పండి? కాలేజీల్లో చెప్తున్నారా? ఎక్కడైనా స్కూళ్ళలో చెప్తున్నారా? లేదు కదా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటితోనే ఇది ఉపదేశం చేశారు. అధ్యాత్మ విద్య విద్యానాం, అన్ని విద్యల కంటే ఇది గొప్పదని చెప్పి చెప్తూ ఈ అధ్యాయంలో ఇంకా అనేకమైనటువంటి సిద్ధాంతములు చెప్తున్నారు. సంక్షేపంగా చెప్తాను వినండి, వివరంగా చెప్పడానికి అవకాశం లేదు. మొట్టమొదట ఈ కర్మ ఏ విధంగా చేయాలి అది బోధిస్తున్నారు. సార్, జ్ఞానము కలిగి కర్మ చేయండి. యోగస్థ కురు కర్మాణి. చూడండి, ఈ అధ్యాయంలో ఒక చక్కని వాక్యం అండి. కురు కర్మాణి, అర్జున మీరు కర్మలు చేయండి. ఏ విధంగా? తెలిసి కర్మలు చేయండి. దాని యొక్క కీలకం తెలుసుకోండి, యుక్తి తెలుసుకోండి. ఏ విధంగా కర్మను ఆచరిస్తే మానవుడు సద్గతి పొందుతాడనేటువంటి విషయం తెలుసుకుని కర్మ చేయండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మొదట జ్ఞానం చెప్పినాడు. రేపు కర్మ చూచారు, ఎల్లుండి మళ్ళా జ్ఞానం చూచారు. మధ్యలో కర్మ పెట్టి ఇటు అటు జ్ఞానాన్ని పెట్టవలసిన పని ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, ఇవాళ జ్ఞానయోగం, మళ్ళా తర్వాత 4వ అధ్యాయం జ్ఞానయోగం, 3 కర్మయోగం. కర్మయోగం మధ్యలో పెట్టి బాడీ గార్డ్స్ లాగా ఇటు అటు జ్ఞానం పెట్టారండి. సార్, దానికి అర్థం ఏమిటి తెలుసండి? తెలుసుకుని కర్మలు చేయండి. కర్మలు చేయటం, పశువులు కూడా కర్మ చేస్తున్నాయి. ఏమిటి లాభం దానివల్ల? ఏమి తెలియదు, అజ్ఞానంతో కర్మలు చేస్తున్నాయి. తెలుసుకుని దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు భగవానుడు ఏం చెప్పినాడు? సర్వం ఖలితం బ్రహ్మ, అందరిలో ఒక చైతన్యం వ్యాపించున్నది, అది జ్ఞానం. అది నిత్య జీవితంలో ఆచరణలో పెడితే ఇగో వాడిలో ఏం ప్రకాశిస్తున్నది? శత్రువులో ఏమున్నారు, మిత్రులు ఎవరున్నారు, జంతువుల్లో ఏమున్నది? అదే స్వరూపం కదా. కాబట్టి నువ్వు ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తావు చూడు అనేటువంటి భావన మానవుడికి కలుగుతుంది. కర్మ శుద్ధం అయిపోతుంది. ఎవరిని హింసించడు, బాధించడు. ఎందుకు? తన స్వరూపమే అక్కడ వెలుగుతున్నది కాబట్టి.